వీరి పేరు తులసి, వీరి భర్త పేరు రమేష్. వీరు నర్సరావుపేట నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 15 సంవత్సరాలు అయింది. తనకు మేనరికం ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది గర్భం ధరించడం. అలానే తర్వాత కూడా 2 సార్లు వచ్చినప్పటికీ అబార్షన్ అయింది. తర్వాత డాక్టర్స్కి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీకు 99% పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు అలా బాధపడుతుండగా వారి ఇంటి పక్క వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్న సాక్ష్యాలు అన్నీ వారు చెప్పడం జరిగింది. అది విని వారు విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేసి గర్భఫలం కోసం ఫలం కూడా ఇవ్వడం జరిగింది. బండ్లమూడి గార్డెన్స్లో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు వారు అక్కడికి వచ్చినప్పుడు దైవజనులు వారిని ఆశీర్వదించినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తన గర్భం తెరిచి వివాహమైన 15 సంవత్సరాలకి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. 99% గర్భం ధరించే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పినప్పటికీ దేవుని కార్యం వారి జీవితంలో జరిగింది. వారి దేవుని సన్నిధికి రావడం బట్టి, దైవజనులు ప్రార్థన చేయడం బట్టి వారి గర్భఫలము ఆరోగ్యమైన కుమార్తెను పొందుకున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.